బీఆర్ఎస్ ఏ రకంగా ముందుకెళ్ళిపోతా ఉంది? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఈరోజు ఏదైతే ఎన్నికల నగార ఒక అరగంట క్రితం ఏదైతే ఎన్నికల నగారం మోగిందో, పరిస్థితి చూస్తూ ఉంటే ఏమైపోతుందంటే తానే తీర్పు చెప్పి తానే శిక్ష వేసుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే జీవో ఇచ్చినారో, జీవో నెంబర్ 46 తేదీ 22వ తేదీన ఏదైతే జీవో ఇచ్చినారో, ఈ జీవోలో స్పష్టంగా ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీలకు 50% రిజర్వేషన్స్, అన్రిజర్వ్డ్ 50% రిజర్వేషన్స్ కేటాయించాలని చెప్పి జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. విధి విధానాలను వారు ఖరారు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఏదైతే విషయం చెప్పినారో, శ్రీనివాస్ రెడ్డి గారి విషయం చూస్తూ ఉంటే వారు చెప్పినటువంటి విధానం చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. నిన్న మొన్నటి వరకు మాయమాటలు చెప్పి 2 సంవత్సరాల పాటు బీసీలను మోసం చేసిరు, బీసీలకు ద్రోహం చేసిరు. ఇవాళ అధికారికంగా ద్రోహం చేస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు 33 జిల్లాలలో 2 జిల్లాలు మినహాయిస్తే 31 జిల్లాలు. 31 జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసలు బీసీలకు అంటే మొత్తం జీపీలు 471 జీపీ ఉంటే ఒక్క జీపీ కూడా బీసీ లేదు అక్కడ. ఆదిలాబాద్లో 4.8% మాత్రమే బీసీలకు ఇచ్చిరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ములుగు జిల్లాల కేవలం 140 అంటే మొత్తం 146 గ్రామ పంచాయతీలు ఉంటే 5 గ్రామ పంచాయతీలు మాత్రమే బీసీలకు ఇచ్చిరు. నాగర్ కర్నూలులో 460 గ్రామ పంచాయతీలు ఉంటే 61 గ్రామ పంచాయతీ ఈరోజు బీసీలకు ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా చూసుకుంటా పోతే సూర్యాపేటలో 486 గ్రామ పంచాయతీలు ఉంటే 66 గ్రామ పంచాయతీలు. అది జిల్లాలో ఉన్న బీసీ జనాభా. నేనేమంటున్నా సార్ అంటే సర్పంచ్ యొక్క సెలక్షన్ అనేది మండల్ యూనిట్ గా చేస్తారు. మండల్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఆ గ్రామ పంచాయతీలలో 100% ఎస్టీ తాండాలు ఏవైతున్నాయో వాటిని ఎస్టీలకు కేటాయించిన తర్వాత మిగిలినటువంటి గ్రామ పంచాయతీలో ఎస్టీలకు 10%, బీసీ ఎస్సీలకు 17% పైచీలకు శాతం, అదే విధంగా బీసీలకు 23% అట్లా కేటాయిస్తారు. గతంలో కేటాయించారు, ఈసారి కూడా అదే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అందరు కూడా. కానీ ఈరోజు చూస్తే ఓవరాల్ గా క్యుములేటివ్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,735 గ్రామ పంచాయతీలలో 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే బీసీలకు ఇచ్చింది ఎంత? వీళ్ళు 2176 గ్రామ పంచాయతీలు మాత్రమే. అంటే మొత్తం టోటల్ గా వీళ్ళు 17% ఇచ్చారు. అంటే గతంలో ఉన్న 23% కూడా ఇవ్వలే వీళ్ళు. 23% కుదించి 17% ఇచ్చారు. అంటే ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే కొన్ని జిల్లాలు 27% కూడా ఉన్నాయి. మీరు గద్వాల చూస్తే 27% ఉన్నాయి. కొన్ని జిల్లాలు, ఎక్కువ జిల్లాలు 20%. వీళ్ళు 20% నా దగ్గర కూడా ఉంది సార్. వీళ్ళు 20% మించి ఇచ్చినటువంటి జిల్లాలు కామారెడ్డి, కరీంనగర్, అదేవిధంగా సిద్దిపేట, పెద్దపల్లి, నారాయణపేట, ఒక 4 నుంచి 5 జిల్లాలు ఇచ్చారు. వీళ్ళ విధి విధానాలు ఏంది? వీళ్ళు జీవోను ఫాలో కావాలి కదా. సర్పంచ్ ఎన్నిక అనేది మండల్ యూనిట్ గా జరుగుతుంది, మొత్తం హోల్ స్టేట్ యూనిట్ గా జరగదు కదా. ఏ ప్రాంతంలో ఎవరికి కేటాయించాలనేది మండల్ యూనిట్ గా చేస్తారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కలు ఎస్సీ ఎస్టీలకు తీసుకొని సిపెక్ సర్వేను 2024లో చేసినటువంటి సిపెక్ సర్వేను బీసీలకు తీసుకొని వీళ్ళు కేటాయించింది ఏంటంటే దీని మీద ముంచారు వీళ్ళు. ఇది ఓకే అంటే మీకు ఓవరాల్ గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను 50% క్యాప్కి లోబడి ఆ మిగతా పార్ట్ బీసీలకు ఇచ్చుంటారు. అందులో మీరు అది ఇవ్వలేదంటే అది పెద్ద డిబేట్. 100% సార్. ఇప్పుడు వీళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఇచ్చినారో, ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఇచ్చిన 2011 జనాభా ప్రాతిపదికన ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా లాస్ట్ టైం అంటే 2019 ఏదైతే మొదటి సాధారణ ఎన్నికలలో ఉన్నదో ఎస్సీ ఎస్టీలకు అన్ని సీట్లు వస్తాయి. ఓకే, ఏదో కొన్ని జిల్లాలలో కొద్ది గొప్ప పెరగొచ్చు. కానీ 23% ఉన్నటువంటి 24% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను వీళ్ళు సరాసరిగా 17% తీసుకొచ్చారు. అంటే వీళ్ళు అధికారికంగా నా తన ఎవిడెన్స్ సార్. నేను ఎందుకంటే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి గెజెట్ రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. దీని మీద కసరత్తు చేసి మాట్లాడుతున్నాం. వాళ్ళు అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా మనం మాట్లాడుతున్నాం. నేను ఇంకొక హాస్యాస్పదమైనటువంటి విషయం ఏం చెప్తున్నానంటే, వికారాబాద్ జిల్లాలో 36 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. 36 గ్రామ పంచాయతీలలో ఎస్టీ తండాలు 6 గ్రామ పంచాయతీలు పోతే, ఎస్టీ తండాలు 6 గ్రామ పంచాయతీలు తీసేస్తే 30 గ్రామ పంచాయతీలు ఉండే. 30లో ఎస్టీలకు 3 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఎస్సీలకు ఒక 4 గ్రామ పంచాయతీలు, ఇట్లా ఇచ్చుకుంటా బీసీలకు అక్కడ 30లో 5 గ్రామ పంచాయతీలు ఇచ్చినారండి.
అంటే వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు కాదండి 14 జిల్లాల్లో 20% పైగా ఉంది సార్. మీరు వెరిఫై చేసుకోండి. మీరు నేనేమంటున్నానంటే 14 జిల్లాలు, కొన్ని జిల్లాల్లో 31 జిల్లాలు, మొత్తం 31 జిల్లాలు. వీళ్ళు సర్పంచ్ ఎన్నికలు అనేది మండల్ యూనిట్ గా చేస్తున్నారా, రాష్ట్ర యూనిట్ గా అడుగుదా? అంతేగాని వాళ్ళ చేతిలోనే పెన్ ఉన్నది, వాళ్ళ చేతిలోనే పేపర్ ఉన్నదని ఏదో ఇంట్లో కూర్చొని వాళ్ళు లెక్కలేసి దీనిలో పెద్ద అంటే ఒకసారి అంత రిజర్వేషన్ 23%. మీరు అన్నట్టు 50లో 10, 17 పోతే ఇంక 27 మిగిలేది. 23%, 27 పోతే 23%. ఆ 23% ఇవ్వాలి అనుకున్నప్పుడు దానిలో ఒక చోట ఎక్కువ ఇచ్చి ఒక చోట తక్కువ ఇస్తే పార్టీగా వాళ్ళకి లాభం ఏంటి? పార్టీని డిసైడ్ చేసింది అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే లెక్కలు చేసినారో వీళ్ళు పారదర్శకంగా లెక్కలు చేయలేదు. ఇదంతా ఇంట్లో కూర్చొని చేసిన లెక్కలు. ఇది వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట ఒక తీరుగా, అనుకూలంగా లేని చోట ఒక తీరుగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేసి. రైట్, ఓకే. మీరు అంటే మీరు ఎన్నికల్ని సరే ఈ అంశం మీరు మాట్లాడండి. దాని మీద నిజంగా అది 17% ఉంటే రేపు పొద్దునకి పేపర్లో బీభత్సంగా వార్తలు వస్తాయి. 23% లేకపోతే ఓవరాల్గా నేను కౌంట్ చేయలేదు, యావరేజ్ కౌంట్ చేయలేదు. ఎందుకంటే జిల్లాని బట్టి మారుతుంది. కొన్ని జిల్లాలో 26-27% ఉంది, కొన్ని జిల్లాలో మీరు అన్నట్టు నా దగ్గర వచ్చే లిస్ట్ ప్రకారం. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సొంత గ్రామం ఏదైతే కొండారెడ్డిపల్లి ఉందో వాళ్ళ సొంత మండల్ వంగూరు మండల్ ఉంది కదా, నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో. అక్కడ 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 27 గ్రామ పంచాయతీలలో ఎస్టీలకు 2, ఎస్సీలకు 7, బీసీలకు 5. అంటే అక్కడ కూడా 18.5%. వాళ్ళ సొంత మండలంలో 18.5% ఇచ్చినారు. ఓవరాల్ గా జనాభా జిల్లాల వారీగానే ఏది కేటగిరీ అన్నది స్పష్టంగా తీసుకొని మొత్తం మీద 23% ఉందా లేదా అన్నది ప్రాతిపదిక కావాలి. అది మీరు లేదు అంటున్నారు. నేను ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా చూస్తే కూడా 12,735 గ్రామ పంచాయతీలల్లో 2,176 గ్రామ పంచాయతీలు మాత్రమే 31 జిల్లాలల్లో బీసీలకు మీరు చెప్పిన 23% వస్తుంది. 17% వస్తుంది. మీరు చూడండి సార్. లేదు, మీరు చెప్పిన నా క్యాలిక్యులేషన్ అర్థం అవుతుంది సార్. 12,000 చిల్లర్లో 2,700 అంటే 2,100 సార్. 2,176 గ్రామ 17% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ